తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి. నువ్వు 25 సినిమాలు డైరెక్షన్ చేసావంటే, అరే డైరెక్షన్ చేయడం అంటే బజ్జీలు చేయడం కంటే ఈజీ అనమాట. బజ్జీలు చేయడం కష్టం కదా గురుగారు. దర్శకత్వం చేయడం నీకేమవుతురా? నీకు బజ్జీలు పిండి కలపడమే రాదు. డైరెక్షన్ చేయాలంటే చాలా మంది దగ్గర పని చేయాలట. ఏడా పని చేయలేదు కాబట్టి శాటిలైట్ సినిమా తీశాను గురుగారు. అరే పాపారావు, బజ్జీ బోండా అని కేకేసి అమ్ముకోవడమే నీకు చేత కాదే. బజ్జీ అనమంటే బజ్జీ అంటావు, బోండా అనమంటే ఓండా అంటావు. నువ్వు పెట్టా సినిమా తీసావురా. నా నచ్చే నాకు కలిసి వస్తుంది గురుగారు. కొంతమంది అరవ వాళ్ళు అనుకుని, కొంతమంది మలయాళం వాళ్ళు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు. అంతేలేరా, మనోళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు? పొరుగుంటి పుల్లకూర రుచి కదా. 20 ఏళ్లుగా ఈ బజ్జీల బండితో నెట్టుకొస్తున్నాను రా. బాగుపడటానికి ఏదన్నా ఉపాయం చెప్పరా? కందులు ఒడ్లు బాగా పండే మంచి పల్లెటూరు చూసుకోండి. అక్కడ నాటక సమాజంతో లింకు పెట్టుకోండి. మీరు పెద్ద దర్శకులని పెడత ఇవ్వండి చాలు. అరే పాపారావు గారి తింటారు, నువ్వు వచ్చి చాలా కాలం అయింది. గురుగారు, సినిమా పిచ్చున్న వాళ్ళు ముందుగా మీ దగ్గరకు వస్తారు. అరే నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు, గారి తింట మాట్లాడితే ఇంకేం అర్థమైంది? అది పక్కన పెట్టి మామూలుగా మాట్లాడు. ముందుగా సినిమా పిచ్చున్న వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు డైరెక్ట్ చేసి ఒక శాటిలైట్ సినిమా తీయండి. సినిమా ఒక్కింటికి కనీసం 2 లక్షలు తక్కువ కాకుండా మిగులుతాయి. 2 లక్షలా? అరే వర్కౌట్ అవుద్దా? సినిమా పిచ్చి లేని వాడు ఎవరుంటాడు గురువు గారు? వాళ్ళందరి బలహీనతల్ని మీరు సొమ్ములు చేసుకోవడమే. అరే పాపారావు, ఇట్లా తీసిన సినిమాలు ఆడతాయి అంటమా? ఆడితే నీ చెప్పు తీసుకుని కొట్టు. మీ ఇంట్లో వాళ్ళు చూడమను. మా నుమ్మే పోతే అప్పుడు అడుగు. కానీ ఈ డబ్బులు నీకు వస్తాయి. ఏమోరా, నువ్వు చూస్తుంటే బాగానే ఉంది కానీ నాకు భయంగా ఉందిరా. నోటి దగ్గర కూడిపోద్దేమో. డేర్ చేస్తేనే ఫలితం. నీకున్న తెలివితేటకి ఇదే కరెక్ట్. కావాలంటే నా కారు కాసుంటూ మీకు కొంతకాలం ఇస్తాను. ప్రొసీడ్ అయిపోండి. అమ్మో, మరి నా బజ్జీ వ్యాపారం? అబ్బా, ఇంకేం బజ్జీలు బండి గురువు గారు. 2-3 నెలల్లో మీరు కోటీతో అయిపోతారు. అంతేనటావా? ఆ దోగారావు, సత్తిపండు ఇట్లాంటి సినిమాల మీద ఎంత సంపాదించారో మీకు తెలుసా? దోగారావు, సత్తిపండ వాళ్ళు ఎవరురా? వాళ్ళు శాటిలైట్ సినిమాలకి దర్శక నిర్మాతలు. అబ్బా, మీరేం ఆలోచించకండి. రేపే మంచి రోజు. మీరు ఫైనాన్స్ వేట బయలుదేరండి. అరే పాపారావు, పాలల్లో ముంచినా డికాషన్ లో ముంచినా నీదే భారం రా. అరే మరి ఎవరు దొరకకపోతే? బజ్జీల బండి ఉండనే ఉంది కదా. అరే సినిమాల్లోకి పోయి వెనక్కొచ్చినాడు బజ్జీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడని మొన్న టీవీలో చెప్తున్నారులేరా. ఏం ఆలోచించకండి గురువు గారు. శాటిలైట్ సినిమాలకి జై బోలో, శాటిలైట్ సినిమాలకి జై. బట్టలు ఎలాంటి వేసుకోవాలో తెలుసు కదా గురుగారు. అరే 20 ఏళ్లుగా సినిమా వాళ్ళకి బజ్జీలు అమ్ముతున్నాను. నాకు తెలియదంటారా ఎటువంటి గుడ్డలు వేసుకోవాలను? తెల్ల చొక్కా వేసుకోవాలా, తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, తిరణాలను అమ్ముతారే కళ్ళజోడు అది పెట్టుకుని తెల్ల చెప్పులు వేసుకోవాలా, సెల్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా. హలో రామారాయుడు గారు, ఏ నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు, బాగున్నారా? మాకు తెలుసులేవో ఎంతమందిని చూసాం సినిమా వాళ్ళని. అట్నేరా పాపారావు, పొద్దున్నే బయలుదేరతా. బాగా కందులు ఒడ్లు బండే ఊరు చూసుకుంటా, సరేనా? ఇప్పుడు మా గురువు గారు అనిపించారు. వస్తాను గురువు గారు. అరే పోవయ్యా, సినిమాలో పోయేవాడు గారెలు ఎందుకు అమ్ముతాడు? పో బలవాడు బండి ఎవడన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? అది బండి వ్యాపారం పాటు గురించి ఎవరు? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. Come on guys, 1 2 3 4. రేపు అందరూ యూనిఫామ్ లో వచ్చేయండి. ఓకే, యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. 3 4 1 2 3 4 1 2 3 4 1 2. హే పాప, నడుంపై నుంచి డిస్కో డాన్స్, కింది నుంచి పైదాకా ర్యాప్ డాన్స్. దీన్నేమంటారే? నీకు అర్థం కాదన్నా. పాప దగ్గర బుద్ధిగా నేర్చుకోవాలా? ప్లీజ్ పాప, నా నడుపు కూడా నీ నడుపు లాగా సగా చేయవా? ప్లీజ్ పాప, నేర్పించవా ప్లీజ్. ఏం ఫిగర్ అన్నా? అరే అరేబియన్ గుర్రంలా ఉందిరా. కావాలన్నా? అది నాది, నాకే కావాలి. తుపాకీ అన్నా, నాకేమనోదన్నా. నమస్తే లక్కీ ఫెలో బతికిపోయారు. హాయ్, గుడ్ మార్నింగ్. అమృతం తాగి మురికి నీళ్లతో నోరు కడుక్కున్నట్టు ఇలాంటి బేవర్స్ కాళ్ళకు బుక్ అయ్యావంటే
అమ్మకి సొంత తమ్ముడు అయితే నువ్వు ఇలా మాట్లాడేవాడివా? వాడైతే అమ్మలా చూసుకుంటాడు, నేనైతే బొమ్మలా చూసుకుంటా. నువ్వు ఒక రోగు. మా నాన్నని మోసం చేసి నీ చెల్లిని నాకు చవిటి తల్లిగా తీసుకొచ్చావు. మా ఆస్తులన్నీ నీ గుప్పట్లో పెట్టుకున్నావు. ఐ డోంట్ ట్రస్ట్ యూ అండ్ ఐ డోంట్ లైక్ యూ అట్ ఆల్. నువ్వు అనుకున్నది ఈ జన్మకు జరగదు. గుర్తుంచుకో. గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఇంత